ఊహ తెలిసిన నాటి నుంచి అక్కడే ఉన్నారు. కన్న వాళ్ళని మించి అక్కడి వారి నుంచి ఆప్యాయతలను పొందారు. ఇన్నేళ్ల తర్వాత అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆత్మీయతల్ని వీడి వెళ్లగలరా? అవిభక్త కవలలకు నీలోఫర్తో పెనవేసుకుపోయిన అనుబంధంపై ఓ రిపోర్ట్. కన్నవాళ్లు ఉన్నా ఏనాడు వారి ఆలన పాలనకు నోచుకోలేదు వీణావాణి. నీలోఫర్లో గత 10 ఏళ్లుగా ఉంటున్న ఈ అవిభక్త కవలల్ని తల్లిదండ్రులు చుట్టం చూపులా వచ్చి చూసి వెళ్లారే తప్ప పేదరికం కారణంగా ఏనాడు సాకలేదు. దాంతో వీణావాణిలకు సర్వం నీలోఫర్ అయింది. కన్నవాళ్ల ప్రేమను మించి ఎంతో చేసింది. వాళ్ళు ఫిజికల్ గా మెంటలీ దర్ క్వైట్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఓన్లీ థింగ్ ఏంటంటే సర్జరీ గురించే మన దగ్గర ఉంచాం. సో వాళ్ళ పేరెంట్స్ డిసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి మేము ఏం చేయాలనేది ఆలోచిస్తాం. ఆస్పత్రి సిబ్బంది కన్నవాళ్లుగా మారి ఇన్నాళ్లు వారికి సేవలు చేస్తూ వచ్చారు. వీణావాణి కూడా వారితో విడదీయని బంధాన్ని పెంచుకున్నారు. ఇంతకాలం సర్జరీ ప్రయత్నాలు, ట్రీట్మెంట్, పరీక్షల పేరుతో ఆస్పత్రిలో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా నీలోఫర్ను వదిలి వెళ్లాల్సి వస్తోందని తెలిసి మానసికంగా కుంగిపోతున్నారు. ఈ రోజు నేను సోషల్ చదువుకుంటున్నాను. ఓకే, ఏమవ్వాలనుకుంటున్నాను? నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. వాణి, మీరు చెప్పండి అమ్మా, ఏమవ్వాలనుకుంటున్నాను? నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, రోజు ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని? అంటే ఇంటికి తీసుకెళ్తామంటున్నారా? అమ్మ నాన్న ఈ విషయాలు ఏమైనా చెప్పారా? ఇక్కడే ఉంటాను. ఓ చిన్న గది, దానికి అనుబంధంగా బాత్రూమ్, ఆ గదిలో ఒక టీవీ, ప్రతి షిఫ్ట్ కి ఓ ఆయ. చూస్తే టీవీ చూడటం, లేదంటే ఆడుకోవడం. మరీ బోర్ కొడితే డ్యూటీలో ఉన్న నర్సులతో సరదాగా కబుర్లు. మరోవైపు వారికి చదువు కోసం ఓ టీచర్ను కూడా నియమించారు. వీరిద్దరూ ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నారు. ఇది ఇప్పటి వరకు వీణావాణిల జీవితం. ఒకరు బాత్రూంకు వెళ్లాల్సి వస్తే మరొకరు సహకరించాల్సిందే. ఒకరు ఆడుకోవాలనుకుంటే మరొకరు సరే అనాల్సిందే. ప్రతిసారి మెడ పట్టేయడం సాధారణంగా మారిపోయింది. ఏ చిన్న అవకాశం వచ్చినా విడిపోవాలనే ఆకాంక్ష ఈ పిల్లల్లో కనిపిస్తోంది. మరోవైపు వీరిద్దరూ 13వ ఏట అడుగుపెట్టడంతో నీలోఫర్ నుంచి మార్చాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎలాగూ సర్జరీ చేసే పరిస్థితి లేకపోవడంతో తల్లిదండ్రులకు అప్పగించాలని ప్రభుత్వం సూచించడంతో ఆ ప్రయత్నం జరిగింది. అయితే పేదరికంతో మాకు సాధ్యం కాదని కన్నవాళ్లు చేతులెత్తేశారు. దీంతో చేసేది లేక ఇప్పుడు స్టేట్ హోమ్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదే అంటే 12 years దాటిపోయింది. ఇక్కడ స్పెషల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రీట్ చేయడానికి ఇప్పుడు ఎందుకంటే మెచ్యూరిటీ ఏజ్ కాబట్టి వేరే హాస్పిటల్ కానీ ఆర్ఫనైజ్ కానీ షిఫ్ట్ చేయమని రాశాం. అంతలోనే ఈ టీమ్ని అపాయింట్ చేశారు. టీం వచ్చింది. టీం చూసి వాళ్ళు రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్ట్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం. అయితే ఇన్నేళ్లుగా నీలోఫర్తో అనుబంధం పెంచుకున్న వీణావాణి ఇక్కడి నుండి వెళ్లేందుకు ఇష్టపడతారా? ఈ విషయంలో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు సిబ్బంది.